కష్టం అండి క్రైస్తవం అంటేనే. బాధతో కూడినది, శ్రమతో కూడినది, సమస్యతో కూడినది. ఇవన్నిటిని మనం ఎదుర్కోగలిగితే ఆ నిత్య జీవాన్ని ఇస్తా అంటున్నాడు అనమాట. ఈ భూ ప్రపంచంలోనే, ఈ భూమి మీదనే మన కంటి ముందు ఎన్నో మనం సాధించుకోవడానికి ఎంతో శ్రమ, ఎంతో కష్టపడతామండి. అంత ఈజీగా ఏది రాదండి. ఒక రోజు 500 నీ చేతిలోకి రావాలంటే నీ కష్టార్జితము ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే 6 గంటల దాకా నీవు కష్టపడి శ్రమపడి నీ చెమట నేల మీద పడాల. పడిన తర్వాత వాడు 500 నీ చేతిలో పెడతాడు. ఇది ఎంతవరకు వాస్తవమో, ఇది ఎంతవరకు నిజమో, అదే విధంగా దేవుని నీవు నిత్య జీవం పొందుకోవాలి, పరలోకం పొందుకోవాలంటే ఈ జీవితంలో నువ్వు కష్టపడాల్సిందంట. ఈ జీవితంలో నువ్వు శ్రమ పడాల్సిందంట. నీ ధనం పెడతావో, నీ జీవితాన్ని పెడతావో, నీ అవయవాలతో పని చేస్తావో, ఎలా బ్రతుకుతావో తెలియదు, కానీ నీవు మాత్రం దేవుని కొరకు బ్రతకాలని యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన శిలువ పైన మరణించేంత వరకు ఇదే చెప్పాడంటే సమాజానికి.